నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్. మీ చొల్లేటి మహేష్ బాబు. V3 న్యూస్ ఛానల్ ద్వారా సమాజ హితం కోసం RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుందనే ఉద్దేశం, ఒక గొప్ప మేలు జరిపే ఉద్దేశం ప్రకారంగా మన ఛానల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ RTI అనే ఒక కొత్త ప్రోగ్రాన్ని మనము ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రజాసత్తా పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ ధర్మాసనం భానుమూర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం దాని యొక్క వివరాలు తెలియజేస్తారా? సమాచార హక్కు చట్టం 2005 జూన్ 15న పార్లమెంట్ ఆమోదించింది. 2005 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. తర్వాత దాదాపు ఇప్పటికీ సమాచార హక్కు చట్టం వచ్చి 2005 అంటే 12 ఇయర్స్ పైగా అయిపోయింది. అవును, అంటే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ఆవశ్యకత మన భారతదేశానికి అవసరం ఉందంటారు? చాలా అవసరం ఉంది సార్. 70 సంవత్సరాల పాలనలో ఇంత మంచి చట్టం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో చట్టాలు వచ్చినాయి. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చిన చట్టము ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్తు. ఇటువంటి చట్టం మన భారత్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించలేదు. ఇటువంటి చట్టం మన దేశానికి ఇప్పుడు మనకు లభించలేదు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్. అంటే RTI అనేది దాని యొక్క వ్యవస్థ నిర్మాణం ఎట్లా ఉంటుందండి? ఆ కమిషన్ యొక్క వ్యవస్థ నిర్మాణం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచారము సామాన్యుడికి అందుబాటులో లభించడం. ఎందుకంటే ఈ యొక్క ఎంతోమంది మేధావులు దీని మీద ఒక కృషి చేసి ఎన్ని రకాలుగా ఆలోచించి న్యాయపరమైన అడ్వైజులు కానీ సంస్కారాలు కానీ చేసుకొని దాని యొక్క ఫలితమే ఈరోజు సమాచార హక్కు చట్టం రూపకల్పన. ఈ సమాచార హక్కు చట్టం రూపకల్పన చేసిన తర్వాత ఎప్పుడైతే అక్టోబర్ 12 నుంచి 2005 నుంచి అమల్లోకి వచ్చిందో దీంట్లో కొన్ని విభాగాలు, అంటే ఒక ప్రొసీజర్ అనమాట, ప్రాసెస్, ఒక ప్రొసీజర్, ఒక స్ట్రక్చర్ అనేది ఏమంటారు, ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్గా ఏముంటుందంటే సమాచార హక్కు చట్టాన్ని మొత్తం అన్ని రాష్ట్రాలకు వర్తింపజేశారు. అన్ని రాష్ట్రాలు వర్తింపజేసినప్పుడు ఏముంటుంది, ప్రతి రాష్ట్రంలో ఒక ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. అట్లా మొత్తం అన్ని రాష్ట్రాల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పెట్టినాక మళ్ళీ దానికి కమిషనర్లు కావాలి, చీఫ్ కమిషనర్లు అంటే తీర్మానించేది. అది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా అనమాట, కమిషన్ అనమాట. అది కావాలి. అప్పుడు కమిషనర్ నియామకం చేయాలి. కమిషనర్ నియామకం ఎవరు చేస్తారంటే గవర్నర్ గారు చేస్తారు. సో గవర్నర్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ స్టేట్ వైజ్. ఇది కాకుండా మళ్ళీ ఓవరాల్ ఇండియాకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఢిల్లీలో ఉంది. అంటే మొత్తం దేశానికి సంబంధించిన ఎటువంటి సమాచారమైనా, సెంట్రల్ గవర్నమెంట్ సమాచారమైనా, ఎటువంటి సమాచారమైనా మన ఢిల్లీలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని మనం అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ కమిషనర్లు ఉంటారు, వాళ్ళు నియమించబడతారు. వాళ్ళు అక్కడ దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి యొక్క దానికి హెడ్గా ఉంటాడు. సో ఈ కమిషనర్లు ఇది దీని యొక్క ప్రస్తుత పనితీరు ఇదనమాట. ఇది కాక రాష్ట్ర విషయానికి వచ్చేటల్లకి ఇక్కడ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం మంచిగా ఇంప్లిమెంట్ అయ్యి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల మధ్యకి వెళ్ళాలంటే కలెక్టర్ ఈజ్ జిల్లా కలెక్టర్, ప్రతి జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఒక నోడల్ ఆఫీసర్గా పెట్టారనమాట. నోడల్ ఆఫీసర్ కాదు, కన్వీనర్ అనమాట, సమన్వయకర్త. సో ఎవ్రీ కలెక్టర్ ఆఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్ ఏ కన్వీనర్ ఫర్ RTI ఇంప్లిమెంటేషన్. ఆ యొక్క జిల్లాలో ఆ కలెక్టర్కి కన్వీనర్గా, సమన్వయకర్తగా ఆ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని ఫలితాలు ఏంటి అన్ని మానిటరింగ్ చేసే బాధ్యత అది. అతనికి నోడల్ ఆఫీసర్గా DROని పెట్టారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. DRO ఇస్ ద నోడల్ ఆఫీసర్. నోడల్ ఆఫీసర్ ఏంటంటే అతని యొక్క జిల్లాలో సమాచార హక్కు చట్టం ఎట్లా ఏ విధంగా నడుస్తుంది, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్స్ మన PIOలు మన అప్పీల్ అధికారులు సమాధానం చెప్పారు, ఎన్ని అప్లికేషన్స్ కమిషన్స్కి వెళ్ళినాయి. సో ఇవన్నీ మానిటరింగ్ చేసి మళ్ళీ దాని పనితీరు, దాని మీద అవగాహన సదస్సు పెట్టడం. ఏదన్నా ఒక కంప్లైంట్స్ వచ్చింది అనుకోండి, ఆ కంప్లైంట్ని విచారించి దాని తగ్గ యాక్షన్ తీసుకోవడం, ఇదంతా నోడల్ ఆఫీసర్ DRO పని ప్రతి డిస్ట్రిక్ట్. ఈ తర్వాత ఏమైనా HODs వస్తారు. HODs హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కానీ
మీకు ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ గ్రామ పంచాయతీ లెవెల్ కానీ మెడికల్ సైటే కానీ అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ప్రతి నోడల్ ఆఫీసర్ ఈజ్ అన్ అపిలేట్ అథారిటీ. నోడల్ ఆఫీసర్ కాదు ఏమంటారు ఎవరి హెచ్ఓడి ఎవరి హెచ్ఓడి ఈజ్ ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటాడు. ఆ హెచ్ఓడి వచ్చేమో అతను అపిలేట్ అధికారి అనమాట, అపీల్ అధికారి. అతను ఫస్ట్ అపీల్ అంటాం మనం. అతను ఏం చేస్తాడు, అతను నియమిస్తాడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరని. సపోజ్ సమ్ గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ఆ సెక్రటరీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అవుతాడు, పిఐఓ అవుతాడు. కొన్ని సందర్భాలు అంటే ఆ హెచ్ఓడి నిర్ణయం బట్టి ఉంటుంది. ఆ హెచ్ఓడి ఏం నిర్ణయిస్తాడంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎంపీడీఓ కానీ ఆ సంబంధిత ఎంపీడీఓ కానీ ఈఓపిఆర్డి కానీ అపీల్ అధికారి ఉంటాడు అక్కడ. అయితే ఎప్పుడైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి పని ఒత్తిడి ఎక్కువైపోయి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అన్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని నియమిస్తాడు. ఏఐపిఓ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ఏపీఐఓ. ఇతను అంటే పని ఒత్తిడికి కారణం అడ్జస్ట్మెంట్ వర్క్ మొత్తం, ఇది కంపల్సరీ కాదు. సో అతను వచ్చిన సమాచార అర్జీలను అప్లికేషన్ స్వీకరించడం, అది పిఐఓకి ఫార్వర్డ్ చేయడం, పిఓ దాన్ని పరిశీలించి పిఐఓ సమాధానం ఇవ్వడం, దానికి రిప్లై ఇవ్వడం. ఒకవేళ ఎన్ని రోజులు ఇవ్వాలండి ఒక అప్లికేషన్ చేస్తే? సాధారణంగా 30 daysలో మనం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి 30 రోజుల్లోగా మనకు ఆ సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పౌర సమాచార అధికారి మనకు సమాచారం ఇవ్వాలి 30 daysలో. అంటే దీనికి ఒక ఫార్మాట్ ఎట్లా, సిస్టమ్ ఎట్లా ఉంటుందండి? ఫార్మాట్ అంటూ ఏమి లేదండి. మనము ఒక అప్లికేషన్ టు ది పౌర సమాచార అధికారి, ఆ సపోజ్ పలానా గ్రామ పంచాయతీ, మండలు, సో అండ్ సో డిస్ట్రిక్ట్, స్టేట్. మండలానికి అయితే ఎంత పే చేయాలి కోర్ట్ ఫీ స్టాంప్ కానీ? లేదండి, దీనికి ఏం లేదు. అంటే 10 రూపాయలు మామూలుగా అయితే మనం కోర్ట్ ఫీ స్టాంప్ కానీ, క్యాష్ కానీ, డీడీ కానీ, క్యాష్ తీసుకోవట్లేదు, ఆర్డర్ కానీ లేదు, క్యాష్ కూడా ఉంది సార్. మున్సిపాలిటీలలో యాక్సెప్ట్ చేయట్లేదు. అది అవగాహన రాహిత్యము, లోపం. అది వాళ్ళకి కరెక్ట్ దాని మీద చట్టం మీద కానీ సమాచార చట్టం మీద కానీ ఆ చట్టం యొక్క పనితీరు పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్లే వాళ్ళు ఆ విధంగా చెప్పొచ్చు. కానీ యాక్చువల్గా అయితే చట్టంలోనే ఉంది, ఆఫీస్ మెమోరాండం కూడా ఉంది దాని మీద. సరూర్ నగర్ మున్సిపాలిటీలో క్యాష్ యాక్సెప్ట్ చేయరు కూడా, అది చాలా చోట్ల జరుగుతున్నాయి. కాగానే 10 రూపీస్ క్యాష్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. గ్రామ పంచాయతీకి అయితే ఎంత 5 రూపీస్ అండి? లేదు, అట్లంతా ఏం లేదు. గ్రామ పంచాయతీలో అంటే బిలో పవర్టీ లైన్, ఇక్కడ తెల్ల రేషన్ కార్డు కొంత ఉన్నాయి అనమాట, దిగువ ఆర్థికంగా వాళ్ళకి ఫ్రీ, ఎటువంటి ఫీజు రుసుము లేదు. అంటే జీరాక్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఏం రుసుము లేదు. అప్లికేషన్ దరఖాస్తు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ విధంగా సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ చట్టం పట్ల వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చి ఇది మీ రైట్స్, ఇది మీ హక్కు, ఇది మీకు బ్రహ్మాస్త్రము, మీరు దీన్ని వినియోగించుకోండి, ప్రభుత్వ పనితీరును మీరు పరిశీలించండి. ఉట్టి ఓటేసి వాళ్ళని గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టడం కాదు, ఆ ఓటేసిని మీరు ట్యాక్సులు కట్టి వాళ్ళని మేపి వాళ్ళ జీతాలు ఇవ్వడం కాదు, మీరు ఈ పనితీరును పరిశీలించే హక్కు ఇది. మీరు ఓటేయడమే కాదు, మీరు వాళ్ళకి మీ ట్యాక్సులు కట్టి మీరు ఊరుకోవడం కాదు, మీరు కట్టిన ట్యాక్స్ డబ్బులు సమయంగా వాడుతున్నారా లేదా, ఏ డిపార్ట్మెంట్ ఎలా వాడుతుంది, ఏ విధంగా పనితీరు జరుగుతుంది అనేది ప్రభుత్వ పనితీరుని పరిశీలించి దాని యొక్క లోపాలు, సరే మంచి చెడ్డలు ఎత్తి చూపించి దాని సమాచారం పొందడమే సమాచార హక్కు చట్టం. ఇప్పుడు 30 daysలో అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు రిప్లై చేయలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? సాధారణంగా 30 days లోపల వాళ్ళు అప్లికేషన్ మనం దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి 30 రోజుల్లోగా వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ఎవరు? సంబంధిత పౌర సమాచార అధికారి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పిఐఓ అంటాం. అతను కానీ 30 రోజులలో మీకు సమాచారం ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా 31వ రోజున మీరు ఫస్ట్ అపీల్కి వెళ్ళిపోవచ్చు. సపోజ్ గ్రామ పంచాయతీ ఉందనుకోండి, గ్రామ పంచాయతీ సెక్రటరీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పిఐఓ పౌర సమాచార అధికారి అయితే ఎంపీడీఓ ఆ మండలానికి సంబంధించిన మండల్ ప్రదేశ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉంటాడు కదా, ఆ ఎంపీడీఓ మీకు అప్పీల్ అధికారి అవుతాడు, ఫస్ట్ అప్పీల్ అధికారి, ఫస్ట్ అప్పీలేట్ అధికారి అవుతాడు. మీరు వెంబడే 30 days దాటితే 31st రోజు నుంచి మీకు ఆ యొక్క పిఐఓ మీద సంపూర్ణమైన యాక్షన్ తీసుకునే అధికారం మీ చేతికి వస్తుంది. దాని అర్థం ఏంటంటే పిఐఓ 30 రోజుల లోపల నిర్ణీత సమయంలో గడువు లోపల మీకు సమాచారం ఇవ్వకపోతే 31వ తారీఖు కల్లా మీరు అతని మీద కంప్లైంట్ చేయడానికి కానీ అతను ఎందుకు సమాచారం ఇవ్వాలని అడగానే హక్కు మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఫస్ట్ అప్లేట్ ఉంటుంది, మీకు వస్తుంది. ఎవరు? దరఖాస్తుదారునికి వస్తుంది. ఈ దరఖాస్తుదారు ఏం చేయాలంటే 31st day నుంచి అతను ఇంకొక 30 రోజుల లోప ఎంపీడీఓ అంటే ఎవరైతే అప్పీలేట్ అధికారి ఉన్నాడో ఫస్ట్ అప్పీల్ అధికారి అతనికి దరఖాస్తు చేసుకోవాలి.
అతను దరఖాస్తు చేసుకుంటే అతను సమాచారం ఇప్పించారు, అయ్యా నేను ఫలాని మీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి నేను అప్లై చేశాను, 30 రోజులు అయినా కూడా నాకు సమాచారం అందలేదు, దయచేసి మీ యొక్క పౌర సమాచార అధికారి నాకు తగిన సమాచారం ఇప్పించగలరని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే అది మళ్ళీ దానికి ఏం ఫీజు కట్టే అవసరం లేదు. సెకండ్ సార్ ఫీజు అవసరం లేదా? లేదు, ఫస్ట్ అప్పీల్కి కూడా అవసరం లేదు, ఒకసారి కడితే చాలు, మళ్ళీ మీరు ఎక్కడ కట్టిన అవసరం లేదు. కోర్టు ఇష్టం, సెకండ్ సార్ అవసరం లేదు. లేదు, ఇదే కాపీ జిరాక్స్ కాపీని ఏదైతే ఇక్కడ మీకు అవును జిరాక్స్ కాపీ యాడ్ చేసి ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఫస్ట్ అప్పీల్ అని రాసి, సార్ ఇట్లా నాకు మీ పౌర సమాచార అధికారి నాకు అడిగిన సమాచారం ఇవ్వలేదు, 30 రోజులైనా గడిచిపోయింది అని చెప్పి మీరు దరఖాస్తు పెడితే ఆ మండల్ ఆఫీసర్ కానీ ఆ సంబంధిత అప్పీల్ అధికారి ఆ యొక్క పిఐఓని పిలిపించి విచారించి మీకు అతను తగిన సమాచారం ఇప్పిస్తాడు. ఒకవేళ 30 days లో కూడా ఫస్ట్ అప్పీలేట్ అధికారి సమాధానం ఇవ్వని పక్షంలో ఇక్కడ ఫస్ట్ అప్పీల్ వెళ్ళినాక ఇక్కడ కూడా మీ సమాచారం దక్కకపోతే ఇంకొక నెక్స్ట్ 60 days 90 days టైం ఉంటుంది మీకు. ఈ లోపల మీరు కమిషన్కి వెళ్ళచ్చు, దాన్ని సెకండ్ అప్పీల్ అంటారు, అంటే రాష్ట్ర సమాచార కమిషన్. ఇప్పుడు సెకండ్ అప్పీల్ వచ్చేసి 30 + 30 అంటే 60 days కదా, 30 days టోటల్ 90 days అవుతుంది మీకు. ఇప్పుడు అప్లికేట్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి 30 days అయిపోయింది, విఆర్ఏ అయిపోయింది, విఆర్ఏ అయిపోయిన తర్వాత ఇంకా 30 days ఎంపీడీఓకి పెట్టాము, 60 days అయిపోయింది, సెక్రటరీకి పెట్టాం అనుకోండి 60 days అయిపోయింది. 61వ రోజు సెకండ్ అప్లికేట్ కమిషనర్కి పెడతాం కదా, 61వ రోజు పెట్టవచ్చు. సెకండ్ అప్పీల్ అంటాం, సెకండ్ అప్పీల్ 61వ రోజు సెకండ్ అప్పీల్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాష్ట్ర సమాచార కమిషనర్ టు ఆర్టీఐ ముఖ్య సమాచార అధికారి అంటే చీఫ్ కమిషనర్. అవును, ఆయనకు పెడతాం. 61 days నుంచి ఆయనకు పెట్టిన తర్వాత హియరింగ్ ఎప్పట్లోకి వస్తుందండి అది? అక్కడ యాక్చువల్గా అయితే నిర్ణీతమైన సమయం అంటూ ఏం లేదండి కమిషన్లో, వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మామూలుగా అయితే వాళ్ళు 6 months కేసు క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే పని ఒకటి అప్లికేషన్స్ ఎక్కువ ఉండి దరఖాస్తులు ఎక్కువ వచ్చి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయంటే కంప్లైంట్ సెకండ్ అపీల్స్ విపరీతంగా వచ్చినాయంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కోసారి మీకు 1 year కూడా పడుతుంది, ఒకసారి 2 years కూడా 2 years పడుతుంది. 2 years పడుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ పొజిషన్ నేను ఇప్పుడు మీతో మాట్లాడేది ఏంటంటే చెప్పేది సమాచార హక్కు చట్టం ప్రొసీజర్ చెప్తున్నాను, నేను పనితీరు ప్రొసీజర్ చెప్తాను, ఈ విధంగా చేయాలి అసలు యాక్చువల్ రూల్ ప్రకారం చెప్తాను. సరే, ఇప్పుడు సెకండ్ అప్పీలేట్ కమిషనర్ గారి దగ్గరకు వచ్చిందండి, యాక్చువల్గా అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక విఆర్ఓ సమాధానం చెప్పి తీరి ఉండాల్సిందే, చెప్పలేదు అంటే అతను పనిషబుల్ వాస్తవంగా. ఎందుకంటే ఒక వినియోగదారుడు అడిగినప్పుడు చెప్పి తీరాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక దరఖాస్తుదారుడు కూడా వినియోగదారుడు అవుతారట కదండి, ఇప్పుడు వినియోగదారుల కోర్టు కూడా కేసు వేయొచ్చట కదా. ఒక బొబ్బిలి ప్రాంతం ఇక్కడ చూశాను, నేను అతన్ని ఒక సమాధానం అడిగాను, నాకు ఆయన సమాధానం ఇవ్వలేదు కాబట్టి నేను దానికి వినియోగదారుడి కిందికి వస్తా కాబట్టి వినియోగదారుడిగా నేను వినియోగదారుల కోర్టు కన్జ్యూమర్ కోర్టులో కూడా నేను కేసు వేసుకోవచ్చు అని కేసు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య వాళ్ళు కొద్దిగా యాక్సెప్ట్ చేయట్లేదని విన్నా. ఎందుకంటే యాక్చువల్గా అయితే సార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు చట్టం తెచ్చింది పెట్టింది పార్లమెంట్లో పాస్ చేసి ప్రజలకు అందించేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో జరిగే పనితీరుని, ప్రభుత్వంలో మూవ్ అవుతున్న ఫైల్స్, ప్రభుత్వంలో అధికారులు చేసే ఏది వాళ్ళు రికార్డ్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే పనితీరు ఇవన్నీ మనము బహిర్గతం చేసి పరిశీలించడం చెక్ చేయడానికి సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం పొందడం నీ హక్కు, నువ్వు పొందాలి. ఆ పొందే ఇన్ఫర్మేషన్ ఆ ప్రక్రియలో మీకు తగిన సమాచారం మీకు అందనప్పుడు డెఫినెట్గా మీరు ఇక్కడ దాన్ని ప్రొటెస్ట్ చేయడం కానీ దాని మీద మీరు అపీల్కి వెళ్ళడం కానీ మీకు సంపూర్ణ అధికారం ఉంది. కానీ మీరు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఇది కన్జ్యూమర్ రైట్స్ గురించి వినియోగదారుల సంఘం నుంచి ఈ సబ్జెక్టు కొంచెం ఏంటంటే సమాచార హక్కు చట్టానికి కొంచెం విభిన్నంగా ఉంటుంది సార్. అది మరి అది ఏ కారణాల మీద వాళ్ళు వెళ్ళారో దానికి నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ అది మనం పరిశీలించినాక దాని గురించి 100% హీజ్ ఏ కన్జ్యూమర్ కాబట్టి నేను క్వశ్చన్ అడిగినా నాకు సమాధానం చెప్పలేదు. నేను సోషల్ మీడియాలో చూసా, అది వైరల్ కూడా ఉంది. కన్జ్యూమర్ కాబట్టి నాకు ఇతను సమాధానం ఏమీ లేదు కాబట్టి నాకు వినియోగదారుడికి నాకు నష్టం జరిగింది కాబట్టి కన్జ్యూమర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టు కానీ స్టేట్ కన్జ్యూమర్ కోర్టు కానీ సంబంధిత పిఐఓ మీద కేసు వేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ సెక్షన్లు కూడా చెప్తాను కావాలంటే త్వరలో. అది ఒకటి ఉందండి. రెండో సార్, ఇప్పుడు సెకండ్ అప్పీలేట్ కమిషనరేట్ దగ్గరికి వెళ్ళిందండి.
ఇప్పుడు అతను ఇస్తే సమాధానం అప్లికేషన్ అధికారి అప్పిలేట్ ఎందుకు ఇవ్వలేదు, ఫస్ట్ అప్పిలేట్ ఎందుకు ఇవ్వలేదు, ఆయన మీద చర్య తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? కమిషనర్ ఈ అప్పిలేట్ మీద ఫస్ట్ అప్పిలేట్ మీద మీరు ఆన్సర్ నా దాకా ఎందుకు వచ్చింది? యాక్చువల్గా అయితే సెక్షన్ 20 అసలు 30 days లో సమాధానం ఇచ్చి తీరాలా. ఆయన ఇవ్వలేదు అంటే ఆయన బాధ్యత రాహిత్యం, జవాబుదారీతనం లేకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల్లో. సో అది పనిషబుల్, అది వాస్తవంగా. సో అతన్ని ఖచ్చితంగా కమిషనర్ ఆయన ఇచ్చి ఉంటే ఫస్ట్ అప్పీల్ దాకా రాదు. వాస్తవంగా ఫస్ట్ అప్పీల్కి వచ్చింది. ఫస్ట్ అప్పీల్కి వచ్చింది కూడా 30 days లో ఆయన కూడా ఇవ్వలేదంటే ఆయనకు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, జవాబుదారీతనం లేదు. ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం లేకపోవడం, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, అశ్రద్ధ అనుకోండి, ఏదని అనుకోండి. ఆయన దగ్గర నుంచి 30 రోజులు ఇక్కడ వినియోగదారుని వేస్ట్ అయింది, ఒక అప్లికెంట్ది ఇక్కడ 30 days వేస్ట్ అయింది, అంటే మొత్తం 60 days వేస్ట్ అయింది. 60 days వేస్ట్ అయిన తర్వాత సమాచార హక్కు కమిషనర్ దగ్గరికి వచ్చింది, సమాచార కమిషనర్ దగ్గరికి వచ్చింది. అంటే సో వాళ్ళిద్దరు కరెక్ట్గా విధి నిర్వర్తిస్తే కమిషనర్ దాకా ఎందుకు వస్తుంది? అటువంటి అప్పుడు ఈయన అప్లికేషన్ అంటే విఆర్ఏ మీద కానీ నెక్స్ట్ ఫస్ట్ అప్లికేట్ ఎంపీడీఓ కానీ ఇంకెవరైనా ఉండి డిపిఓ కానీ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే మీరు ఇది చర్య క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది నా దాకా రాదు. ఎందుకంటే ఇట్లా ఆయన మీద చర్య తీసుకోకపోతే అన్ని అప్లికేషన్ అన్ని కమిషనర్కి వస్తాయి కదండి. సార్ ప్రొసీజర్ ప్రకారంగా మీరు చెప్పిన 100% కరెక్ట్. ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే కమిషన్కి ఎప్పుడైతే వీళ్ళు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి మన అప్పీల్ అధికారి దగ్గర వెళ్ళాం, ఫస్ట్ అప్పీల్కి వెళ్తాం. ఆయన ఇచ్చి ఉంటే రాదు కదా, ఆయన ఇచ్చి ఉంటే ఇంకా అవసరం లేదు. సమాచారం పొందినాక ఇంకా ఆ సమాచార ఉద్యమకారుడు కానీ ఆ దరఖాస్తుదారుడు ఇంకేం పని ఉంటుంది, సమాచారం తీసుకుంటాడు, దాని మీద తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాడు. అది అయిపోయి అక్కడితో క్లోజ్ అయిపోతుంది అడిగిన ఆ యొక్క అప్లికేషన్ సంబంధించిన సమాచారం. ఇక్కడ కమిషన్ వరకు వెళ్ళిందంటే వీళ్ళిద్దరు తప్పు, ఇవ్వలేదు కాబట్టి 30 రోజుల్లో, మిగతా 30 రోజుల్లో ఈయన ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఫస్ట్ అప్పీల్ అధికారికి వీళ్ళు కమిషన్కి వెళ్ళారు. అది కమిషన్ యాక్చువల్గా ఏంటంటే కమిషన్ ఏం చేస్తుందంటే మీరు సమాచారం ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి మీరు ఈ యొక్క సమాచారము ఇన్ని రోజుల లోపల 1 weekలోనూ 10 daysలోనూ ఈ దరఖాస్తుదారుకు ఇవ్వండి అని చెప్పి సెక్షన్ 20 ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా ఏం చెప్తుందంటే సమాచారం ఇవ్వని పౌర పిఐఓలకు కానీ అప్పీల్ అధికారులకు కానీ రోజుకు 250 రూపాయలు చొప్పున 25,000 క్యాష్ రూపీస్ 25,000 మించకుండా వాళ్ళ మీద పెనాల్టీ కానీ ఫైన్ ఇంపోజ్ చేసే అధికారం ఆర్టీఐ యాక్ట్. అంటే అప్పిలేట్ కి అని మన ఫస్ట్ అప్పిలేట్ కానీ ఇద్దరికి పనిషబులేనా? ఖచ్చితంగా. అట్లా ఎంతో మందికి ఇచ్చారండి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ. లేదు అది వస్తాను సార్, ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసేసి ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రజలకు తెలవాలి పాయింట్. యాక్చువల్లీ ఇది ఒక ఇది ఉందన్నమాట. కంపల్సరీ ఆర్టీఐ సమాచారం ఇవ్వకపోతే 30 days లోపల, మరి అప్పీల్ అధికారి కూడా సమాచారం ఇవ్వకపోతే ఇంకొక 30 days లోపల 60 days అయినాక 61 day కమిషన్ పోతే కమిషన్ కంపల్సరీ 100% వాళ్ళకి సమాచారం ఇవ్వని ఆర్డర్ ఇస్తూ వాళ్ళ మీద పెనాల్టీ కానీ ఫైన్ ఇంపోజ్ చేయాలి, రోజుకు 250 రూపాయలు చొప్పున. ఇంతేగాక కమిషన్ ఫర్దర్ ఆ అప్లికేషన్లో ఏమని చూడాలంటే ఈ సమాచారము దురుద్దేశంతో వీళ్ళు ఇవ్వలేదా, తొక్కి పెట్టారా, ఏ ఒక్క ఉద్దేశంతో సమాచారం ఇవ్వలేదు అనేది ఆ యొక్క కమిషనర్ ఆ ఫైల్లో ఉన్న సారాంశాన్ని గమనించి అతను ఒకవేళ సంతృప్తి చెందితే అవును వీళ్ళు దురుద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు కావాలని డీలింగ్ చేశారు, అంటే డిలే చేశారు, వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు హైడ్ చేశారు అని అనిపిస్తే అతను రికమెండ్ చేయొచ్చు డిపార్ట్మెంట్ కి వీళ్ళ మీద సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ ఆ అప్పీల్ అధికారి పైన కానీ చర్యలు తీసుకోవాలి. ఏది శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అతను సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వానికి సిఫార్సు చేయొచ్చు. ఏది ఈ యొక్క 250 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేస్తూ సమాచారం ఇవ్వనందుకు. సో ఇది వెసులుబాటు ఉంది. కానీ ప్రస్తుతం ఏం నడుస్తుంది అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు వరకు మన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ తీసుకుందాం, సెక్షన్ 20ని ఇప్పటి వరకు అంటే ఈ యొక్క ఏదో ఫైన్ అండ్ పెనాల్టీ ఇంపోజిషన్లో ఇప్పటి వరకు ఒక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీద కానీ ఒక్క అప్పీల్ అధికారి మీద కానీ వీళ్ళు పెనాల్టీ కానీ ఫైన్ ఇంపోజ్ చేసిన దాఖలాలు లేవు. సమాచారం ఇప్పించమని కొన్ని చోట్ల చెప్తారు, వీళ్ళు చెప్పినా కూడా 1 weekలో 10 days కానీ ఇచ్చే సమాచారం రావట్లేదు. ఏదైతే కమిషన్ చెప్పినా కూడా సమాచారం రావట్లేని పరిస్థితి. నా దగ్గర ఉన్న చిన్న ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్నది ఏంటంటే అప్లికేషన్కు 30 daysలో అతను ఆన్సర్ ఇచ్చి ఉంటే, లేదు మళ్ళీ ఫస్ట్ అప్పీల్లో ఇతను ఆన్సర్ ఇచ్చి ఉంటే 60 days లోపల సమాచార హక్కు కమిషనర్ వరకు రానే రాదు.
కానీ వీళ్ళు ఇద్దరి మీద ఒక్కరి మీద ఎప్పుడైతే అతను చర్య తీసుకుంటారో ఒక తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ ఆఫీసులో పోయిన సంవత్సరం జూన్లో వచ్చిన సెకండ్ అప్పీల్స్ ఇప్పటి వరకు ఇంకా కాలేదట. దాంట్లో ఒక సి సెక్షన్ ఉందండి, సి సెక్షన్ లో అడిగితే పోయిన సంవత్సరం మేబీ ఇప్పుడు హీరింగ్స్ వస్తా ఉన్నాయట. అంటే ఇప్పుడు జూన్ లో పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తా లేదా అని చెప్పలేము. ఇక్కడ ఒకటి సార్ మీరు గమనించాలా బాగా, సమాచార హక్కు చట్టం కమిషన్ ఉంది అయితే స్టేట్ రాష్ట్ర సమాచార కమిషన్ లో మీకు ఎప్పుడైతే కేసులు పెరుగుతున్నాయో విపరీతంగా అప్పీల్స్ వస్తున్నాయో సెకండ్ అప్పీల్స్, దాని అర్థం ఏంటంటే రాష్ట్ర సమాచార కమిషన్ పని చేయట్లేదు సరిగ్గా, అది అధ్వానంగా పనిచేస్తుందని చెప్పి దాని యొక్క నిదర్శనం. అవును, ఎందుకంటే అధికారులు సక్రమంగా పనిచేస్తే రాష్ట్ర సమాచార కమిషన్ సక్రమైన చర్యలు తీసుకుంటే సమయానికి సమాచారం ఇవ్వనందుకు, టైం బౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు పిఐఓల మీద అప్పీల్ అధికారుల మీద పెనాల్టీ సెక్షన్ 20 ప్రకారం కానీ ఇంకా మిగతా సెక్షన్స్ ప్రకారం కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము, పెనాల్టీలు ఇంపోజ్ చేయడం ఇలాంటివి చేస్తే మీకు ఒక్క అప్లికేషన్ కూడా కమిషన్ కి పోదు. కింద కానిస్టేబుల్ కరెక్ట్ గా చేస్తే ఎస్ఐ దాకా ఎందుకు వస్తుంది, ఎస్ఐ చేస్తే కమిషన్ దాకా ఎందుకు వస్తుంది? అంటే కమిషనర్ ఇక్కడ కమిషన్ బాగుండాలి, కమిషనే ఇక్కడ కరెక్ట్ గా లేదు, కమిషన్ పనితీరే బాగాలేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సమాచార కమిషన్ లో మనకు దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్ర సమాచార కమిషన్ లో సమాచార హక్కు చట్టం గురించి తెలిసిన అవగాహన ఉన్న క్వాలిఫైడ్ కమిషనర్లు లేరు. వీళ్ళంతా ఏదేదో వేరే డిపార్ట్మెంట్స్ రిటైర్ వచ్చిన వాళ్ళు, ఒక ఆయన అసెంబ్లీ నుంచి పనిచేసి రిటైర్ అయ్యాడు 30 ఏళ్ళు, ఇంకొక ఆయన ఎక్కడో చేసి రిటైర్ వచ్చినారు. వీళ్ళకి సమాచార హక్కు చట్టము కమిషనర్గా ఏదో వచ్చారు లాబింగ్ చేసుకొని వాళ్ళ నీళ్ళని పట్టుకొని కాకా పట్టుకొని వచ్చారు టైంపాస్ చేయడానికి తప్ప వీళ్ళు సమాచార హక్కు చట్టం మీద వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. ఏదో ఆ పోస్టులో వచ్చినందుకు ఆ బుక్ పట్టుకొని 10 సార్లు చేసి ఈ సెక్షన్ ఓకే ఈ సెక్షన్ ఎంతసేపు వీళ్ళంతా వాళ్ళ లా ఆఫీసర్లు వాళ్ళ పక్కన అసిస్టెంట్లు ఉంటారు స్టాఫ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం చెప్తే ఆర్డర్స్ పాస్ చేయబట్టి నేను ఆర్డర్స్ రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళు ఏం చేయగలుగుతారండి మీ అన్న సార్? నేను ఒకటే కోరుతున్నా, సమాచార హక్కు కమిషన్ అనేది ఈ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది, ప్రభుత్వ పనితీరుకి అద్దం పట్టే ఒక ఏమంటారు చాలా ఇంపార్టెంట్ పోస్ట్, అది ఇంపార్టెంట్ కమిషన్, అది అదొక వేదిక, అదొక చెప్తున్నా జస్ట్ లైక్ ఒక పార్లమెంట్ అసెంబ్లీ లాంటిది. ఆ సమాచార కమిషన్ లో ఉండే కమిషనర్ ఎలా ఉండాలి? డైనామిక్ ఉండాలి, స్పిరిటెడ్ ఉండాలి. కమిషన్ ఆ చట్టాన్ని అమలు చేసే సత్తా శక్తి కానీ ఇది ఉండాలి. అంటే అధికారాలు ఉన్నాయంటారా కమిషనర్ కి? ఎందుకు లేదు? అతనికి పెనాల్టీ వేసే అధికారం లేదా? రోజుకి 2 పెనాల్టీ వేసే అధికారం ఉంది సార్. 30 days లోపు సమాచారం ఇవ్వలేదు, 60 days లోపు సమాచారం ఇవ్వలేదు, అక్కడైనా పెనాల్టీ వేయాలి. ఇప్పుడు పెనాల్టీ వేసే అధికారం ఉంది, పెనాల్టీ వేయట్లేదు. సో ఈ మన దరఖాస్తుదారుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇప్పుడు అప్పిలేట్కి కానీ ఫస్ట్ అప్పిలేట్ కానీ సమాధానం ఇవ్వలేదు, సెకండ్ అప్పిలేట్కి కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అప్పిలేట్ల మీద కానీ ఫస్ట్ అప్పిలేట్ మీద కానీ అతను పెనాల్టీ వేయకపోతే దరఖాస్తుదారుడికి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? కోర్టుకు వెళ్ళడమేనా? ఇక ఏం చేస్తాడు సార్, అతను నోటీస్ వస్తుంది, ఇతను అటెండ్ అవుతాడు హియరింగ్ కి. అటెండ్ అయినప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓ ఎవరో ఒకరు వస్తారు, పిలుస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కమిషన్ జరిగేది అత్యంత ఘోరమైన తెలుసు అంటే ఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ ఓ అప్పీల్ అధికారి కమిషన్ కి రాడు. చాలా వెరీ రేర్ కేసులు. ఎందుకంటే అవతల పార్టీ ఒకవేళ సపోజ్ కంప్లైంట్ దరఖాస్తుదారు స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, నాలాంటి వాడు అప్పుడు వస్తాడు. మామూలు సామాన్య దరఖాస్తుదారుడు కమిషన్ కి పోతే అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ యొక్క అప్పీల్ అధికారులు రారు, వాళ్ళ క్లర్క్ వాళ్ళ అటెండరు వాడే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రూపం అయితే ఫైల్ పట్టుకొని వస్తాడు. వచ్చి సార్ కమిషన్ ముందు వాడు ఐడి కార్డ్స్ ఐడి కార్డ్ చూడరా, కమిషనర్ పనితీరు చక్కగా ఉంటే వన్ ఎందుకు జరుగుతాయి సార్? కమిషనర్ శాఖ లేరు, కమిషనర్లు ఎఫిషియెంట్ లేరు. తెలంగాణ రాష్ట్రంలో కమిషనర్లు ఇన్ఎఫిషియెంట్. వాళ్ళకి సమాచార హక్కు చట్టం గురించి ఏమాత్రం అవగాహన లేని కమిషనర్లు. వీళ్ళు కమిషన్ ఏం నడిపిస్తారు చెప్పండి? వీళ్ళు ఒక్క కేసులో అయినా వీళ్ళు పెనాల్టీ కానీ విధి కానీ ఏమంటారు ఫైన్ కానీ విధించారా? శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రికమెండ్ చేశారా? చూపిమనండి వాళ్ళని. ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఒక్క కేసులో ఒక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ ఒక్క అప్పీల్ అధికారి యాక్షన్ తీసుకున్నారు ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అయినా? 90% వాళ్ళ జడ్జిమెంట్స్ అంతా ఆర్డర్లు ఎట్లుంటాయి అంటే అప్పీల్ అధికారులు గవర్నమెంట్ అదే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫేవర్ లోనే ఉంటాయి ఆర్డర్లన్నీ. అంతే, అది ఏమీ ఉన్నది. ఎందుకంటే ఒక సమాచార హక్కు కమిషనర్ ఎవరికి ₹1 ఫైన్ వేసిన విన్నా. అదే సార్ వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఇష్టము.
ఇప్పుడు మనం చెప్పాము ఈ చర్చలో చూస్తారు రేపు చూసి టైం అని చెప్పి అప్పిలేట్ అధికారికి రూపాయి ఫైన్ అంటే టూ మచ్. అదే నడుస్తుంది రాజ్యం అట్లా. ఎందుకంటే అంటే ఏమాత్రం చట్టం పైన అవగాహన లేని వాళ్ళు కమిషనర్లు అయితే వ్యవస్థ ఇలాగే ఉంటుంది. సమాచార కమిషన్లు ఇట్లానే ఉంటాయి. ఇక దీన్ని మనం తప్పు పట్టడము మనంత తప్పుదనం ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేదాన్ని తప్పులు తడగలే. అక్కడ ఎటువంటి ప్రజలకు పనికొచ్చే పనులు జరగవు అక్కడ. ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్ కూడా సరైన న్యాయం చేయకపోతే నెక్స్ట్ మనకు దరఖాస్తు దానికి హైకోర్టు వెళ్ళాలంటే అతను ఖర్చు భరించాలి. సార్ ఇక్కడ మెయిన్ లొసుగుల చట్టంలో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేదంటే వారి ఇష్టం వచ్చిన జడ్జిమెంట్ వాళ్ళు పాస్ చేసేస్తారు. ఎందుకంటే అవతలవాడు హైకోర్టు పోయి ఎవరు సార్ అంత టైం వేస్ట్ చేస్తారు, దాని మీద అప్పీల్ పోవడం, ఎవరో నాలుగు పనికి లేనివాడు తప్ప. అంతటే సమాచారం వాడు వచ్చిన సమాచారం గురించి సమాచారాన్ని అడుగుతున్నావు అంటే ఒక ప్రజా ప్రయోజనం గురించి అడుగుతున్నావు. నీ ఇంటి గురించి అడగట్లేదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడగట్లేదు, నీకు లబ్ధి చెందని అడగట్లేదు. సమాచారం దేని గురించి, అయ్యో సమాజంలో ఇటువంటి అన్యాయం జరుగుతుంది, ఈ పలానా ఆఫీస్లో అవినీతి జరుగుతుంది, పలానా ఆఫీస్లో ఇటువంటి రికార్డ్స్ సరిగా లేవు అని సమాచారం అడిగారు. నువ్వు అడిగినందుకు నీకు ఇంత పెనాల్టీ, ఇంత ఫైన్, 30 రోజులు వీడికి సాగొడతాడు, 30 రోజులు వాడు సాగొడతాడు అప్పీల్ అధికారి. మా తర్వాత కమిషన్ పోతే తీరా కమిషన్ అదిగో ఇదిగో పులి తాత ఏమంటారు సామెతున్నట్టుగా తీరా లాస్ట్కి ఏం జడ్జిమెంట్ ఇస్తాడు, అప్పీల్ ఇస్ డిస్పోజ్డ్, క్లోజ్డ్, అంతే. ఇక్కడ ఏముండదు. చాలా తక్కువ కేసులలో ప్లీజ్ సమాచారం 1 వీక్ ఇవ్వండి అని ఇస్తాడు. ఆ 1 వీక్ కాదు 1 year అయినా కూడా సమాచారం వీళ్ళు ఇవ్వరు. థ్యాంక్ యూ సార్. సో ఓకే, మీ V3 న్యూస్ ఛానల్లో RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ద్వారా స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 70 సంవత్సరములు దాటిన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం. అభివృద్ధి ఇంకా అవుతుందని చెప్పుకుంటున్నాం. దానికి మూల కారణం ఏంటంటే ఏదైతే ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉన్నాయో, స్కీమ్లు చేస్తూ ఉన్నాయో అది ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది, ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఆ ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిలాగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా, జవాబుదారీతనం లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా అవినీతిమయమై సమాచారాన్ని తొక్కిపెట్టడం వల్ల ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకపోవడం వల్లనే భారతదేశం ఇంకా పేదరికంలో మగ్గిపోతూ ఉంది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇంకా 700 సంవత్సరాలు అయినా సరే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందేమో అనే దాంట్లో కూడా సందేహం లేదు. ఎందుకంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వ యంత్రాంగంలో లేకుండా పోయింది. దీన్ని రూపుమాపడానికి కోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని 2005లో భారత పార్లమెంటు చట్టంలాగా తీసుకువచ్చింది. దీని ద్వారా మన V3 న్యూస్ ప్రేక్షకులకి కొన్ని ఎపిసోడ్స్ లాగా సమాచార హక్కు చట్టం గురించి మంచి అవగాహన కల్పించడం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనకు ప్రజాసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భానుమూర్తి గారు వచ్చారు. ఫర్దర్గా దీని మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఏవైతే ప్రభుత్వ రంగాలు ఉన్నాయో దాంట్లో ఉన్న అవినీతి మీద మీరు ఎలా ప్రశ్నించవచ్చు, దాని మీద మీరు ఎలా న్యాయం పొందవచ్చు అనే దాని మీద ఒక్కొక్క దాని మీద కూలంకషంగా వివరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.